జానకి నాదో బయటికి రా దేవి. ఎందుకు రాదేవి? అలగనా? అయ్యో నేనేం తప్పు చేశాను? నీ మీద నేను అలక కాదు, మీ నాన్నగారి మీద అలిగాను. అయ్యో మీ నాన్నగారు అంటే నీ కోపం వచ్చిందా దేవి? మంచమేగా వాళ్ళ నాయన అంటే కోపం వచ్చిందంట. రాదేవి మనం మన రాజ్యానికి వెళ్దాం, కోసల రాజ్యానికి. మహారాణి గారిని చూసుకుంటా. ఏమైనా సలహాలు ఉన్నాయా సీతాదేవి రావడానికి? ఏమైనా ఉన్నాయా సలహాలు మీ దగ్గర? ఎవరి దగ్గర లేవు ఆ సలహాలు. సలహా చెప్పరా పెద్ద మనిషి. లోపల పోయింది, గడియ పెట్టుకుంది. అప్పుడప్పుడు మీ ఇంట్లో జరగదా? గట్టినే పెట్టుకుంది. అడిగిందంట జానకి రామ్మ రారా దేవి ఇలా చనిపోతాం. వాళ్ళ నాన్నని కూడా ఎంబడించుకోమని ఇంతమంది ఆడవాళ్ళు ఇక్కడ వాళ్ళను ఇగో సీతాదేవి అడుగుతుంది. దశరథ మహారాజు ఉన్నాడు, అవశ్యముగా మాట్లాడము దేవి. మీ అబ్బాయి పెళ్లి చూసారని మామగారు ఓరకంటతోటి చూసిందంట. అమ్మో పెళ్లి చేసుకునే అమ్మాయి చూసుడు కూడా తప్పేలా ఈ కాలాన. అది ఓరకన్న కాదమ్మా, మెల్లెకన్న. అది తక్కువ చేసి చెప్పాడు మీ అబ్బాయి. నీ అందము ఆహా, నీ అందం ఓహో అని చెప్తే వస్తావా? మంచిగా మాట్లాడుతుంది, అర్థమైంది. సరే ఏం వాడు కదా మా అబ్బాయి నేను బుల్లెట్ మీద తీసుకుపోతాడు. అమ్మా ఓకే బయటికి రాదే. పుష్పక విమానం కుబేరుడితో అప్పట్లో తీసుకొని పోతారా? అలకపోయింది జానకి మాతకి, అలకపోయింది. దగ్గరకు వస్తుంది, నా రాజ్యానికి వస్తుంది, అయోధ్యకి. దేవి ఏమైంది రావా? ఎందుకు కోపం? అనుకో అది కూడా మళ్ళా